చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. 2.5 గంటల విచారణ టైంలో పుష్పపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు సంధ్యా థియేటర్లో సీసీ ఫుటేజ్ను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది ఏసీపీ టీం. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఎవరు చెప్పారని బన్నీని అడిగారు. రేవతి మృతి మీకెప్పుడు తెలిసిందని విచారణలో ప్రశ్నించారు. మీతో పాటు మూవీకి ఇంకా ఎవరెవరొచ్చారని అడిగింది విచారణ టీం. మరోవైపు మీ బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందిన వారని, అసలు మీకు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారని అడిగారు. అయితే విచారణ టైంలో చాలా ప్రశ్నలకు బన్నీ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. 2.5 గంటల విచారణ టైంలో పుష్పపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు సంధ్యా థియేటర్లో సీసీ ఫుటేజ్ను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది ఏసీపీ టీం. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఎవరు చెప్పారని బన్నీని అడిగారు. రేవతి మృతి మీకెప్పుడు తెలిసిందని విచారణలో ప్రశ్నించారు. మీతో పాటు మూవీకి ఇంకా ఎవరెవరొచ్చారని అడిగింది విచారణ టీం. మరోవైపు మీ బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందిన వారిని, అసలు మీకు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారని అడిగారు. అయితే విచారణ టైంలో చాలా ప్రశ్నలకు బన్నీ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. 2.5 గంటల విచారణ టైంలో పుష్పపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు సంధ్యా థియేటర్లో సీసీ ఫుటేజ్ను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది ఏసీపీ టీం. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఎవరు చెప్పారని బన్నీని అడిగారు. రేవతి మృతి మీకెప్పుడు తెలిసిందని విచారణలో ప్రశ్నించారు. మీతో పాటు మూవీకి ఇంకా ఎవరెవరొచ్చారని అడిగింది విచారణ టీం. మరోవైపు మీ బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందిన వారిని, అసలు మీకు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారని అడిగారు. అయితే విచారణ టైంలో చాలా ప్రశ్నలకు బన్నీ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోని సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఎం రాజ్ నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ వివిధ అంశాలపై విచారించింది. ఇక సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. ఇక 2.5 గంటల విచారణ టైంలో పుష్పపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు సంధ్యా థియేటర్లో సీసీ ఫుటేజ్ ను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది ఏసీపీ టీం. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఎవరు చెప్పారని బన్నీని అడిగారు. రేవతి మృతి మీకెప్పుడు తెలిసిందని విచారణలో ప్రశ్నించారు. మీతో పాటు మూవీకి ఇంకా ఎవరెవరు వచ్చారని అడిగింది విచారణ టీం. మరోవైపు మీ బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారని, అసలు మీకు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారని అడిగారు. అయితే విచారణ టైంలో చాలా ప్రశ్నలకు బన్నీ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యూ.
లాస్ట్ 3 అవర్స్గా క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. చిక్కడపల్లి పిఎస్లో ఇటు డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ప్రస్తుతానికి అల్లు అర్జున్ క్వశ్చనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. వన్స్ అక్కడ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అల్లు అర్జున్ని అక్కడి నుంచి ఇటు సీన్ ఆఫ్ అఫెన్స్ కింద సంధ్యా థియేటర్కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇదే థియేటర్లో ఇదే ప్లేస్లో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి సో అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనే విషయాలపైన ఇక్కడికి అల్లు అర్జున్ని ఇక్కడికి తీసుకొచ్చి విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పటివరకు సీసీ ఫుటేజ్లో చూసినట్లుగా ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇక్కడ పబ్లిక్ క్రౌడ్ అంతా ఇక్కడి నుంచే వాళ్ళంతా లోపలికి వెళ్ళారు. సో ఇప్పటివరకు మనం చూసిన సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇక్కడి నుంచి వచ్చిందే. సో అల్లు అర్జున్ అక్కడి నుంచి వస్తే అల్లు అర్జున్ పైకి వెళ్ళిండని తెలియగానే పబ్లిక్ క్రౌడ్ అంతా ఒకేసారి ఇదే గేట్ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఒకరినొకరిని తోసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ ఐరన్ గేట్ పూర్తిగా విరిగిపోయింది. సో అల్లు అర్జున్ వచ్చిన సిచ్యువేషన్లో క్రౌడ్ అంతా ఒకటేసారి ఉన్నారు. వాళ్ళందరినీ అప్పటి వరకు ఆపారు. సో ఎవరిని కూడా లోపలికి థియేటర్ యాజమాన్యం అలో చేయలేదు. సో వన్స్ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ గేట్లు ఓపెన్ చేయడంతో పబ్లిక్ అంతా ఒకేసారి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడనే తొక్కిసలాట కూడా జరిగింది. లోపల మనం చూస్తున్నట్టు అదే సీసీ ఫుటేజ్లో చూస్తున్నట్లు ఇక్కడ ఒక పోలీస్ పర్సన్ కూడా ఉన్నాడు. సో పోలీస్ అఫీషియల్, కానీ అతడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి పబ్లిక్ని కంట్రోల్ చేయలేకపోయాడు. సో థియేటర్కి సంబంధించి ఒక 2-3 ఉన్న వాళ్ళు కూడా పబ్లిక్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి ముందే వెళ్ళి ఎప్పుడైతే థియేటర్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉంటారో సో వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లోపలికి అలో చేసి వాళ్ళని ముందే తీసుకెళ్ళి థియేటర్ లోపల కూర్చుండబెడితే ఒకేసారి ఇక్కడ క్రౌడ్ ఉండకపోవు. కానీ అల్లు అర్జున్ వచ్చే వరకు సినిమా స్టార్ట్ కావలేదు. సో అల్లు అర్జున్ వచ్చే వరకు ప్రేక్షకులు ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. సో వాళ్ళంతా కూడా ఇదే ప్లేస్లో ఉన్నారు. సో అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అతను లోపలికి వెళ్ళి అక్కడ అతను కూర్చున్న టైంలో ఒకేసారి ఇక్కడి నుంచి క్రౌడ్ అందరినీ కూడా అలో చేయడంతో ఈ గేట్ నుంచి మనం చూస్తే ఈ గేట్ ఏమో చిన్నగా ఉంది, ఇక ఒకవైపు ఇదే ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఇదే అది కూడా చిన్నగా ఉంది. సో దీన్ని ఒకేసారి ఓపెన్ చేయడంతో పబ్లిక్ అంతా కూడా చాలా తొక్కిసలాట అయింది. పబ్లిక్ అంతా కూడా ఫోర్సుబుల్గా ఒకటిసారి రావడంతో ఇక్కడే తొక్కిసలాట అవడంతో పాటు గేట్లు కూడా విరిగిపోయాయి. సో ఇక్కడే రేవతి అనే మహిళ కూడా ఇక్కడే కింద పడి ఇక్కడే చనిపోయింది. వాళ్ళ బాబుకు కూడా ఇక్కడనే అపస్మారక స్థితికి వెళ్ళాడు. సో అతని సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి అసలు అల్లు అర్జున్ ఆ రోజు ఏ టైంకి వచ్చాడు, ఏమేం చేశాడు, అసలు ఆ రోజు సీన్ టు సీన్ ఏం జరిగింది ఏంటి అని అన్ని విషయాలను కూడా ఇక్కడ అతని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక అదే కాకుండా ఇదే కేసుకు సంబంధించి మొత్తం 18 మంది పైన ఎఫ్ఐఆర్ చేస్తే దానిలో బౌన్సర్ యాంథోనీని కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. సో అతను ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తొక్కిసలాట అవ్వడానికి అతడే ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అతను ఏ సినిమా ఈవెంట్ జరిగినా అతను ఈ సినిమా స్టార్ల పక్కపంటి ఉండి అతనే చూసుకుంటాడు. సో అతను కొంతమందిని తీసుకొచ్చి అతను ముందుండి నడిపిస్తూ ఉంటాడు. సో ఆ రోజు ఘటన జరిగినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్గా పబ్లిక్ వస్తే అల్లు అర్జున్కి షేక్ హ్యాండ్ చేయడానికి వచ్చినా లేకపోతే అల్లు అర్జున్ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా తోసేశాడు. సో ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అంటే అల్లు అర్జున్ని ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా ఇతర పబ్లిక్కి దెబ్బలు తాకినా లేకపోతే వాళ్ళు కింద పడినా ఏం జరిగినా చూసుకోకుండా వాళ్ళందరినీ కూడా తోసేశాడు. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తోసేయడంతో వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగింది. కాబట్టి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటూ కూడా పోలీసులు నిన్న యాంథోనీని అరెస్ట్ చేశారు. సో గత కొన్ని రోజులుగా అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో నిన్న సాయంత్రం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈరోజు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని రిమాండ్ కూడా పంపనున్నారు. సో అతను శ్రీయస్ మీడియా తరఫున బౌన్సర్గా పనిచేస్తూ ఉంటాడు. మామూలుగా ఈ సినిమా వాళ్ళకి సంబంధించి ఏ ఈవెంట్ చేసినా కానీ శ్రేయస్ మీడియా వాళ్ళు చూసుకుంటారు. సో ఎవరు గెస్ట్లు వచ్చినా లేకపోతే ఈ యాక్టర్స్ వచ్చినా వాళ్ళందరికీ ఇతను బౌన్సర్ల ద్వారా ఇతను సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటాడు. సో ఎప్పుడు ఈ సినిమా ఈవెంట్లకు సంబంధించి కూడా అతను చాలా వరకు ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఎక్స్ట్రాస్ చేస్తాడు. సో ఎవరు వచ్చినా కూడా పబ్లిక్ని చూడకుండా తోసేస్తూ ఉంటాడు. కేవలం అతను ఎవరికైతే సెక్యూరిటీ ఇస్తున్నాడో సో వాళ్ళను మాత్రమే పట్టించుకొని మిగతా వాళ్ళని పట్టించుకోకుండా తోసేస్తాడనే ఆరోపణలు కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో వన్స్ కేసు నమోదైన తర్వాత పోలీసులు తీసిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని పాత్ర ఉంది, అతను కూడా పబ్లిక్ని తోసేశాడని ఇప్పటికే పోలీసులు కూడా ఫైండ్ అవుట్ చేసి అతని కోసం గాలిస్తుండగా నిన్న ఈవినింగ్ అతన్ని పట్టుకొని పోలీసులు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో అతను కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటూ కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు మరి కాసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అనంతరం అతన్ని రిమాండ్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇతను గతంలో కూడా చాలా వరకు ఈవెంట్స్లో అతనే పనిచేశాడు.
సో ఈ శ్రేయస్ మీడియాకి సంబంధించి అతను పనిచేస్తున్నాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అతన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని కూడా మరోవైపు మనకు సమాచారం అందుతుంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ లాస్ట్ 3 అవర్స్గా సుదీర్ఘంగా సీరియస్గా కంటిన్యూ అవుతుంది. సో అతను ప్రెస్ మీట్లో ఏ అంశాలైతే రేజ్ చేశాడో, సో ఎక్కడైతే పోలీసుల ఫాల్స్ ఉంది అన్నట్టుగా నేనేం తప్పు చేయలేదు, కేవలం పోలీసుల ఫాల్స్ ఉందన్నట్టుగా అతను ఏదైతే మాట్లాడాడో ఆ అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అతన్ని క్వశ్చన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అతని ముందుంచి ఆ ఎవిడెన్సెస్ అసలు నువ్వు మాట్లాడింది ఏముంది, సో ఇక్కడ జరిగింది ఏంటి అనే అన్ని అంశాలను అతను ముందుంచి క్వశ్చనింగ్ అయితే ప్రస్తుతానికి కంటిన్యూస్ అవుతుంది. సో అతను లాస్ట్ 3 అవర్స్గా కంటిన్యూస్గా సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. సో వన్స్ అక్కడ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇటు ముషీరాబాద్ ఎక్స్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఆ తర్వాత సంధ్య థియేటర్లో అతను ఎక్కడి దిగాడు, ఎక్కడి నుంచి పైకి వెళ్ళాడు అనే అన్ని అంశాలను సీన్ ఆఫ్ అఫెన్స్కు అంటే సంధ్య థియేటర్కు తీసుకొచ్చి ఇక్కడైతే అల్లు అర్జున్ని ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. మాధురి.